యేసయ్య ఇలానే కొండ మీద చాలా ప్రసంగాలు చేస్తా ఉన్నారంట. ఎక్కడన్నా కొండ మీద. ఎందుకనంటే అందరూ ఉంటారు కదా, పెద్ద ప్లేస్, కొండ దగ్గర పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయి కదా, అందుకని అందరు ప్రజలు అక్కడ కూడిపోయి చాలా మెసేజెస్ వింటున్నా ఉన్నారంట. కానీ యేసయ్య అప్పటికే మెసేజెస్ చెప్పి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? 3 days అవుతుందంట. ఎన్ని రోజులు? 3 days. అదే మనం సండే స్కూల్కి వచ్చి మన మమ్మీ చికెన్ బిర్యానీ వండుతుంది అన్నారనుకోండి, మనకి ఏమవుతుంది? హ్యాపీ వచ్చేసి అబ్బా ఎప్పుడు సండే స్కూల్ అయిపోతుందా బాబు, ఎప్పుడైతే తినేద్దాం రా బాబు అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ యేసయ్య 3 days నుంచి మెసేజెస్ కంటిన్యూస్ గా చెప్పినా సరే ఎవరిని ఆకలి అయిపోయినారు పిల్లలు. ఆకలి అయిపోతే యేసయ్యకే ఒక రోజు అనిపించిందంట, అయ్యో వీళ్ళు వచ్చి 3 రోజులు గడిచిపోతుంది, వీళ్ళకి ఆకలిస్తున్నట్టుంది. వెంటనే యేసయ్యకి ఉన్న శిష్యులకు చెప్తారంట, వీళ్ళందరికీ ఏదైనా ఫుడ్ పెట్టండి అనగానే శిష్యులు అందరూ ఆలోచిస్తారంట, బాబాయ్ ఇప్పుడు ఇంత మందికి ఎలా మేము ఫుడ్ పెట్టాలి, ఇది చాలా కష్టం. యేసయ్య మా దగ్గర ఏమి లేవు అనగానే ఎవరి దగ్గర ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎవరు ఉంటే తీసుకొని రండి అనగానే సరే అని చెప్పేసి శిష్యులు అందరూ వెళ్తారు. బాబు నీ దగ్గర ఉందా, అయ్యా నీ దగ్గర ఉందా, అమ్మ నీ దగ్గర ఉందా అలా అడుగుతా ఉన్నారంట. అయితే ఒక బాబుకి సడన్ గా గుర్తొచ్చింది, వాళ్ళ మమ్మీ తన క్యారేజ్ లో 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టడం గుర్తొచ్చిందంట. ఏంటన్నా 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వెంటనే బాక్స్ ఓపెన్ చేసి అంకుల్ నా దగ్గర ఉంది అని చెప్పి యేసయ్య శిష్యులకి చెప్పారంట. ఏమో చెప్పాడు? అంకుల్ నా దగ్గర చెప్పగానే వెంటనే శిష్యులు వచ్చి బాబు మరి నువ్వు ఇది ఇస్తావా అంటే ఓకే అంకుల్ అని చెప్తారు. వెంటనే ఈ శిష్యులు యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య ఈ బాబు దగ్గర ఒక బాక్స్ ఉంది, దాంట్లో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, అది మనకి ఇస్తానన్నాడు అంటే లేదు వెళ్ళి ఆ బాబుని తీసుకురన్నాడంటే ఆ బాబుని యేసయ్య దగ్గర తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు యేసయ్య అడుగుతారు, బాబు నీకు నిజంగా ఇష్టమైన ఈ 5 రొట్టెలు 2 చేపలు నీకు ఇవ్వడం నిజంగా ఇష్టమేనా అని అంటే అవును యేసయ్య నాకు ఇవ్వడం ఇష్టమే, మీరు దాన్ని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, అందరికి ఇవ్వండి అని అంటారు. అసలు ఎలా పాసిబుల్? 5,000 మెన్, ఇంకా విమెన్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా మంది ఉంటారు కదా. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు సరిపోతాయా? అస్సలు. అప్పుడు యేసయ్య ప్రార్థన చేసి ఏం చేశారో తెలుసా? యేసయ్య ప్రార్థన చేయగానే చాలా ప్లస్ అయ్యింది. అయితే ప్రార్థన చేయగానే ఎక్కువ గంపలు అయిపోయింది కదా, ఎక్కువ బాస్కెట్స్ అయిపోయింది కదా, ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీకి డిస్ట్రిబ్యూట్ చేయగా ఇంకా ఎన్ని గంపలు మిగిలినాయి తెలుసా పిల్లలు? 12 గంపలు మిగిలినాయి అంట. 12 గంపలు మిగిలినాయి. ఆ బాబు ఇచ్చింది ఏంటి? 2 చిన్న చేపలు. కానీ ఈ బాబుకి ఎన్ని బాక్సెస్ మిగిలినట్టు ఇప్పుడు? 12 బాక్సెస్. అయితే శిష్యులు ఎంతమంది అంటే 12 మంది ఒక్కొక్క బాస్కెట్ తీసుకొని ఆ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్కి ఇవ్వగానే ఆ మదర్ చాలా షాక్ అవుతారంట. ఎప్పుడైతే మనం ఇలా ఇస్తామో మనం దానికి డబుల్ ట్రిపుల్ దీవించబడతాం. ఎప్పుడైతే మనం ఇస్తాం ఏమవుతుందన్నా డబుల్ ట్రిపుల్ దీవించబడతాం. సో ఈ రోజు నుంచి మనం ఏం నేర్చుకున్నాం?